హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? టుడే వీడియోలో మనం ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పల్లీలు, కొబ్బరి మరియు శనగపప్పు చట్నీని అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ వేలో చూపిస్తానండి, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. దీనికోసం నేను ఒక గ్లాస్ వేరుశనగ గుండ్లను అయితే తీసుకున్నాను. కొన్ని ఏరియాల్లో వీటిని పల్లీలు కూడా అంటారు. ఈ విధంగా సన్నని సగమైన డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అదే గ్లాస్ తోటి మరొక గ్లాసు శనగపప్పునైతే తీసుకోండి. ఈ శనగపప్పు కూడా ఇంకొంచెం రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల శనగపప్పులో ఉండే పచ్చివాసన అనేది కూడా పోతుంది. ఈ విధంగా సన్నని సగమైన మొత్తం అంతా కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. మొత్తం రోస్ట్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఆ తర్వాత అదే కళాయిలోకి 2 టేబుల్ టీ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. దీనికోసం అయితే పచ్చిమిరపకాయలు మీరు శుభ్రంగా కడిగేసి 2 ముక్కలు వడా చేసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా మిరపకాయలు మొత్తాన్ని వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచడం వల్ల మనకి చిటపటలు అనేవి రాకుండా ఆయిల్ మీదకి చింది పడకుండా ఉంటాయి. సో లేదు అనుకుంటే మీరు 2 చిలుకలుగా కోసి వేసుకోండి. అవి వేగుతూ ఉన్నప్పుడే మనం పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. పచ్చి కొబ్బరిని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. లేదు అంటే పై పొట్టు తీసేసి కూడా తీసుకోవచ్చు. నేనైతే పొట్టు తీయట్లేదండి. పొట్టులో విటమిన్ B12 ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను పచ్చి కొబ్బరిని అలాగే తీసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా కొబ్బరి ముక్కలను కూడా వేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. ఇవి కూడా వేగుతూ ఉండగానే మనకి 1 ఇంచు చింతపండునైతే తీసుకోవాలి. ఇలా కొంచెం చింతపండుని తీసుకొని మనకి వేగుతున్న పచ్చిమిరపకాయల్లోకి వేసేయండి. అలాగే 2-3 వెల్లుల్లిపాయలను కూడా వేసేయండి. వెల్లుల్లిపాయలను కూడా పొట్టుతో సహా వేస్తున్నానండి. చట్నీలో వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఈలోపు మనం మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, వేరుశనగ గుండ్లని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం చల్లారబెట్టుకున్న మిరపకాయలు మరియు కొబ్బరిని ఆయిల్ రాకుండా వీటిని వరకే విడిగా సపరేట్ చేసుకోండి. మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. మనకి కళ్ళ ఉప్పుని వేసుకోండి. అయోడైజ్డ్ సాల్ట్ కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేనైతే కళ్ళ ఉప్పుని ఎక్కువగా ఉపయోగిస్తాను. ఈ విధంగా కళ్ళ ఉప్పుని కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత కళాయిలోని ఆయిల్ అలాగే ఉంది కదా, దాంట్లోని కొంచెం పోపు దినుసులను వేసి కొంచెం వేగిన తర్వాత 2-3 నల్లగొట్టుకున్న వెల్లుల్లిపాయలు మరియు 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. తిరగమాతలో వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసి బాగా వేయించుకోండి. ఆ తర్వాత కొత్తిమీర మరియు కరివేపాకును కూడా ఈ తాలింపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్న చట్నీని అయితే వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని అయితే ఆయిల్లో వేయాలి, లేదంటే చట్నీ ఉడికిపోయి టేస్ట్లెస్గా అయితే ఉంటుంది. సో ఇంతేనండి, కమ్మగా మరియు ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కొబ్బరి చట్నీ ఇది. సో ఇదే విధంగా నేను అల్లం చట్నీని కూడా చేశానండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. ఈ అల్లం చట్నీ మరియు కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఏ టిఫిన్లోకైనా సరే సూపర్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్.